సో ప్రెగ్నెన్సీ ట్రై చేసే వాళ్ళకి, మగవాళ్ళకి స్పర్మ్ హెల్త్ అనేది ఎట్లా చూసుకోవాలో చెప్తాను. ఈ స్పర్మ్ హెల్త్ అనేది ఫస్ట్ కదలిక, అంటే ఫస్ట్ ఒక సీమన్ అనాలిసిస్లో కౌంట్ ఎలా ఉంది, దానికి మొటిలిటీ కదలికలు ఎలా ఉంది, నార్మల్ మార్ఫాలజీ అనేది ఎలా ఉందో చూసుకోవాలి. అవి కాకుండా ఇప్పుడు స్పర్మ్లో ఉండే డిఎన్ఏ కూడా చాలా ఇంపార్టెంట్. సో స్పర్మ్లో డిఎన్ఏ ఇన్ కేస్ డ్యామేజ్ ఎక్కువ ఉంది అనుకోండి, దానికి వల్ల ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవ్వటము, మిస్క్యారేజెస్ రావటము, ఇన్ కేస్ హయ్యర్ ట్రీట్మెంట్స్లో ఐవీఎఫ్ చేసినా దానికి పువర్ ఎంబ్రియో క్వాలిటీ రావటం అనేది ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకొరకు ఈ హయ్యర్ మెథడ్ వల్ల ఇది స్పర్మ్ డిఎన్ఏ అనేది చూసుకోవాలి. సో అది ఎంత ఉంది, దాని కట్ ఆఫ్ 25%, తక్కువ ఉందా ఎక్కువ ఉందా చూసుకోవాలి. ఎక్కువ ఉంటే దాని కొరకు ట్యాబ్లెట్స్, దానికి ప్రికాషనరీస్ అవన్నీ తీసుకోవాలి. ఈ మధ్య ఈ స్మోకింగ్, డ్రింకింగ్ వల్ల, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఎక్కువ బరువు ఉండటం అంటే ఒబేసిటీ వల్ల, అండ్ డ్యూ టు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, వీటి వల్ల స్పర్మ్ డిఎన్ఏ మొటిలిటీ కౌంటే కాకుండా లోపల ఉన్న డిఎన్ఏ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ వెయిట్ ఉంటే సో ఎట్లా తగ్గించుకోవాలి అంటే, వెయిట్ ఉంటే డైలీ ఎక్సర్సైజ్, హెల్దీ డైట్ తీసుకోవాలి. స్మోకింగ్, ఆల్కహాల్ ఉంటే కంప్లీట్ స్టాప్ చేసి ఉండాలి. సో దాని తర్వాత మీరు ప్రెగ్నెన్సీ కానీ లేదా ట్రీట్మెంట్స్ కానీ తీసుకుంటే సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.